జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కాంగ్రెస్ జనజాతర సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబుతో సభా ఏర్పాట్లను పరిశీలించిన సత్యనారాయణ జనజాతర సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నియంతను ప్రజలు బొందపెట్టారని, ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీని అలాగే చేయాలన్నారు సత్యనారాయణ. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు కరువై వలసవాది అయిన వినోద్ కుమార్ ను ఇక్కడ పోటీకి పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరో తెలియదన్న కేటీఆర్ కు 2009లో కరీంనగర్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసిన వ్యక్తి రాజేందర్ రావు అని, అలాగే చొప్పదండ నియోజకవర్గం బీఫామ్ కేసీఆర్ ద్వారా అందుకున్న వ్యక్తి రాజేందర్ అని కౌంటర్ ఇచ్చారు సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ప్రచార భాగంలో హుజూరాబాద్ లో జనజాతర నిర్వహించడం జరుగుతా ఉన్నది. ముఖ్యంగా మోడీ చేస్తున్నటువంటి అవినీతి పాలన మీద, ఆయన ఏదైతే 2014లో అవినీతిని అంతమొందిస్తా, అధిక ధరలను ఆకాశాన్ని అంటిన అధిక ధరలను భూమి మీదకి తీసుకొస్తా, నాకు 50 రోజుల టైం ఇవ్వమని చెప్పినాడు. 50 రోజుల టైం కాదు కదా, 10 సంవత్సరాల టైం ఇచ్చినాడు. ఏ విధంగా చూసుకున్నా కూడా పెట్రోల్, డీజిల్ ధరలే గాని, నిత్యావసర వస్తువుల ధరలే గాని, ఇతర గ్యాస్ ధరలే గాని ఏ దాంట్లో కూడా తగ్గడం కాక పెరగడం.